Watch full episodes on Jio Hotstar. వీడేంటి నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు? ఇంతకీ వీళ్ళందరూ ఎవరో? అయ్యమ్మా అమ్మో దగ్గరికి వచ్చేసారు. అయ్యమ్మా నన్ను గుద్దేశాడు. నన్ను దాటుకుని వెళ్తున్నాడు. ఇకపోయినా తప్పించుకోలేవు ఇన్స్పెక్టర్ సింగం. అయ్యమ్మా నా ఎముకలు మొత్తం పచ్చడి చేసేసారు కదరా. హలో ఇన్స్పెక్టర్ చింగం, ఐఎమ్ మిస్టర్ జాక్సన్. ఈ రోజు సాయంకాలం 6 గంటలకి మా బాస్ ఒక కాంటినెంట్ ని పేల్చేయబోతున్నారు. దానికి సంబంధించిన విషయం అంతా నీకు తెలుసు. మర్యాదగా మాతో వచ్చేయ్. ఈ చింగం చేతిలోంచి ఇన్ఫర్మేషన్ బయటికి లాగడం ఇంపాసిబుల్. చెప్పాను కదా ఇంపాసిబుల్. హే కబురు మండలు, వెళ్ళండి, వెళ్ళి అటాక్ చేయండి. ఇప్పుడేం చేయాలి? No. లేదు. అయ్యమ్మా వద్దు. అయ్యమ్మా అతన్ని పట్టుకోండి. నన్ను ఎవరైనా కాపాడండి. ఎప్పుడైనా మీ శరీరంలో ఇలా ముళ్ళు గుచ్చుకున్నాయో చెప్పండి. కిందకి చూడండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. గుచ్చుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్, నేనెవరో ఇప్పుడు చూపిస్తాను. ఒక్క నిమిషం ఆగు. టైం ప్లీజ్. ముందు నా శరీరం నుంచి ముళ్ళు తీని. ఓకే, 30 సెకండ్స్ ఇస్తాను. అయ్యమ్మా ఎవరో ఒకరు రండి, కాపాడండి. అయ్యమ్మా నువ్వు కూడా వచ్చి నాకు హెల్ప్ చెయ్యి. ఇదిగో ముందు ఇక్కడిది నొప్పిగా ఉంది. అయ్యమ్మా టైమా మోటో మందులు. చింగం సార్, మేము వస్తున్నాము. సింగం సార్, ఇదిగో మేము వచ్చేస్తున్నాం. మిత్రులారా, ఏంటి చూస్తున్నారు? వాళ్ళని పట్టుకోండి. రండి. అటాక్. టాటూ చాలా బాగుంది, కానీ ఫాక్స్ లాగా చలాకీగా లేవు నువ్వు. ఫాక్స్ టాటూనా? ఇదిగో తీసుకో. పోలీసుని కొడతావా? అయ్యమ్మా మళ్ళీ కొట్టావా? మిత్రులారా, వాళ్ళపై దాడి చేయండి. అలాగా అయితే అందరూ కలిసి డబ్బులు తినండి. మీరు ఇరగదీస్తున్నారు.
ఇప్పుడు చూడండి. పతులు ఒకసారి దీన్ని చూడు, కన్నులు తింటున్నాడు, ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తాగిస్తున్నాడు. మోటు ఇది కూల్ డ్రింక్ కాదు, ఇది స్మోక్ బాంబ్. మంచిదైంది, పారిపోతున్నారు. లేకపోతే మన దగ్గర నుంచి తప్పించుకోలేరు. మోటు పతులు చింగం సార్, మిస్టర్ మోటు పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపై ఏ గూండా కూడా కాంటినెంట్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు ఆలోచించడు. మీరు వెంటనే ఒక మంచి హోటల్కి వెళ్ళి పిజ్జా బర్గర్లు తినండి. నేను కూడా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ చేసిన వడ పాస్తా తింటాను. అరే చింగం సార్, కాస్త ఆగండి. బాయ్ 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 బాయ్. చింగం సార్ లిఫ్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. మిస్టర్ మోటు పతులు, మోటు సింగం సార్ ఎందుకని ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? పద మనం తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళి విచారిద్దాం. కానీ ఇంత దూరం నడిచి వెళ్ళాలా? చింగం సార్, మమ్మల్ని మీరు అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేశారు. అరే ఎక్కడ నా ప్రియమైన చింగం సార్? మోటు పతులు మీరు వచ్చినందుకు నాకు సంతోషమే. చింగం వచ్చారు, తను బాగానే స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. తను ఎలానో డిఫరెంట్ గా చేస్తూ ఉన్నాడు. మీరు మొత్తం వివరాలన్నీ మాకు చెప్పండి. నేను చాలా బాగా ప్రేమగా తన కోసం ఇడ్లీ సాంబార్ చేసి ఉంచాను. హే మామ్, చాలా ఆకలిస్తుంది. ఇడ్లీ పాస్తా చేసి పెట్టు. ఏంటి నీకు పాస్తా ఇష్టమా? లేకపోతే ఏంటి, ఎప్పుడు ఒకటే తినకూడదు, రకరకాల వెరైటీలు తినాలి. ఏయ్ అది నా రూము, నీ రూమ్ కాదు. సారీ మామ్. అరే రే వీడేంటి విచిత్రంగా చేస్తున్నాడు? ఫైల్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడ ఉంటుంటుంది. ఇందులో లేదు, ఇక్కడ కూడా లేదు. ఈ ఫైల్ నన్ను ఒక పురుగులా మార్చేసింది. వీడికి ఏమైంటుంది? సరే, ఎక్కడుందో వెతికి చూస్తాను. అయ్యమ్మా, ఏంటిది? అబ్బా, అబ్బా. హే, కొత్త డ్రెస్. ఏంటిది? నేను ఎక్కడికని వెళ్ళి వెతకాలి. నువ్వేంటి వెతుకుతున్నావు? అంటే నా దగ్గర ఒక ఫైల్ ఉండేది, అందులో ప్రాజెక్ట్ ఎక్స్ అని రాసి ఉంటుంది. దాన్ని మీరు ఏదైనా చూసారా? నువ్వే కదా ఐప్యాడ్ ని సీక్రెట్ సేఫ్ దాచి ఉంచావు. ఇంత త్వరగా మర్చిపోయావేంటి? సీక్రెట్ సేఫా? ఇప్పుడు దాన్ని ఎక్కడైనా వెతకాలి. ఇప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ పని పడింది. ఈలోగా మీరే దాన్ని నాకు తీసి ఇవ్వండి. ఎక్కడికి లాక్కెళ్తున్నావు? బాత్రూమ్ కి ఎందుకు తీసుకువచ్చు? నేను ఉదయాన్నే అన్ని పనులు అవగొట్టుకుని వచ్చాను. ఇప్పుడు నువ్వు సీక్రెట్ సేఫ్ ని మర్చిపోయావా? మమ్మీ, పని ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల నేను అన్ని మర్చిపోతున్నాను. అయితే నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. బయలుదేరుతున్నాను, మళ్ళీ వస్తాను. ఆ, నన్ను అమ్మ అని పిలవకుండా మోమ్ అని పిలిచాడు. ఇప్పుడు వాడు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. మాతో పాటు ఉన్నప్పుడు కూడా ఆయన కొంచెం విచిత్రంగానే బిహేవ్ చేశారు. అది మాత్రమే కాకుండా ఆయన మిస్టర్ మోటు పతులుని పిలిచారు. అది కాక మమ్మల్ని పిజ్జా బర్గర్ తినమని చెప్పారు. మాకు ఎందుకు అనుమానం వచ్చిందంటే మేము ఎప్పుడు సమోసాలే తింటాము. అందుకనే మాకు ఆయన మాటలు విచిత్రంగా అనిపించాయి. ఏంటి? అమ్మా, నాకేమనిపిస్తుంది అంటే చింగం సార్ ఏదైనా ప్రమాదంలో లేరు కదా? మోటు పతులు, ఫైండ్ మై చింగం. నేను మీ దగ్గర ప్రాజెక్ట్ ఎక్స్ వల్ల కేసుని ఇస్తాను. ప్రాజెక్ట్ ఎక్స్ కేసు పతులు, చివరికి మనకి మన కేసు తిరిగి దొరికింది రోయ్. ఎస్ మోటు, ఎందుకంటే గూఢచార్యం మా ప్రొఫెషన్ మాత్రమే కాదు, మా అది మా ప్యాషన్ passion. కూడా. ఆ డూప్లికేట్ చింగాన్ని నా ముందుకు తీసుకురాకండి. వాడిని నేను కొడతాను, ఇలాగ కొడతాను. నా కొట్లు తను మర్చిపోలేడు.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.